సంచలనాత్మకమైన వ్యక్తి. వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని ఎప్పటికప్పుడు తను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు మీరు అసలు సినిమా నిర్మాణం అన్నదానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్ పవన్ కళ్యాణ్ కొద్ది సినిమా తీస్తే ఏందంటే అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం, ప్రజాస్వామ్యం, జనం గెలిపించిన వీళ్ళు మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారు. వాడు ఓడిపోయినాడిని, కష్టాల్లో ఉన్నాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పవర్ తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో కింకోపురం తీసుకొచ్చి దన్నాను. నడిపించాడు ఒకలో దమ్మున్నాడు అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఇవ్వలేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో జరగాలి, నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు కదా, అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేముందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు, ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ అయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనస్పాటి నాకు పవన్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి. కానీ భారతరత్న మనం గౌరవించుకోవాలంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారిది అన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు అన్న. ఒకటి గుర్తుపెట్టుకున్నా, బేసిక్గా చెప్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తని. నేను ఈ 1 year ముందు కూడా గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. అవును. మా నాయకుడికి పట్టాలు ఇచ్చాం. ఆయన ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి పదవి ఊరకే రాలా. ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు. అవును, ప్రాణాలని పణంగా పెట్టాడు. 100%. రేవంత్ రెడ్డి నేను పణం పెట్టాడు. పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు. పొరపాటున మేము రాలేదనుకో, ఫస్ట్ విక్టిమ్ రేవంత్ రెడ్డి గారే. 100%. ఆయన బ్రదర్స్, ఫ్యామిలీ. రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం, వాళ్ళు ఒక నిబద్ధత గల మనుషులు. నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా, కొండలన్న నువ్వు మంచి పదవి తీసుకోవాలి అన్న. నాకు వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం, నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర. నాకు అన్న, నేను బతికేది నా అన్న కోసం. నా భార్య, నా కొడుకు కంటే నాకు నా అన్న ముఖ్యం, నా అన్న జీవితం ముఖ్యం. నా అన్నను ముఖ్యమంత్రిగా చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి. నాకు ఏ పదవి వద్దు, నాకు ఏ రూపాయి వద్దు అన్నాడు. గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెద్ద స్థాయి లాక్కుందాం. నేను ఎంతమందిని చూశానన్న ముఖ్యమంత్రుల్ని. నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు అత్యంతంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు. తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత నిదురుమల జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంటే నీ పక్కన యూసఫ్ కూడా ఈ సీనియర్ కానీ అందరి దగ్గర నుంచి చూసినండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు, మళ్ళీ రామారావు గారు రావటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం, తర్వాత 10 ఏళ్ళు ఆయన ఉండటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం, మళ్ళీ ఆయన ఓడిపోయినాక చనిపోయినాక రోషే గారు అవటం, కిరణ్ అన్న అవటం, తర్వాత
రాష్ట్రం విడిపోవటం 10 ఏళ్ళ కేసు ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా ఇంత ప్రత్యక్షంగా చూసినా అండి నేను. అవును. నాకు గత 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కానీ అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడినేగా నేను. అవును. నాకు తెలుసు కదా. అవును. వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్న నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా నేను. ఆయన పక్కన ఉన్నాళ్ళు ఏమైనా తప్పు చేసి ఆయన మీద, ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీం అంటారు కన్నా. అవును. అవును. అంటారు. దట్స్ కరెక్ట్. మా దగ్గర మొత్తం ఒక 800 మంది వర్క్ చేస్తారు. మా ఫామ్స్లో కానీ అన్నిట్లో 800 మంది వర్క్ చేస్తారు. 800 నుంచి 1000 మంది ఉంటారు. వాళ్ళలో ఎవరు తప్పు చేసిన బండ్ల గణేష్ పౌల్ట్రీలోనే అంటారుగా. అవును. అంతేగా, ఇంకా వర్కర్ల పేర్లు చెప్పరు కదా. అంతేగా. అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేసి ఆయన అంటే, వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదరో సీఎం అంటే అది పాపం మనకి ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే. అఫ్ కోర్స్. నేను అన్నది ఏంటంటే, అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూకు కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు. అసలు అలాంటివి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా. అంటే నేను చెప్పలేను, అంటే నేను ఒక సినిమా రంగానికి సంబంధించిన అడిగా, అందుకే సినిమా వాళ్ళంటే ప్రాణం నాకు. ఈ రోజు కూడా చెప్తున్నాను, నువ్వు రాజకీయం సినిమా అంటే సినిమా సూర్యుడైతే రాజకీయం అనేది నేను దానికి విలువ కట్టలేను అసలు. నాకు అంత సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది. కళామ తల్లి చాలా గ్రేట్ అన్న. సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు, ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న. దేనికైనా ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఎనీథింగ్, ఎమ్మెల్యే అవడానికి ఎంపీ అవడానికి ఉంది. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న, దాన్ని మించింది ఇంకేముందన్న. సినిమా రంగంలో రిజర్వేషన్, టాలెంటే రిజర్వేషన్ అంతే. టాలెంట్. తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్సీ. అవును. టాలెంట్. ఎంతమంది రజనీకాంత్ క్రాచ్ చేసాడు ఇలా. మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో, ఎవరికి దమ్ము ఉందో, ఎవరికి ఏముంది, ఏ రిజర్వేషన్ లేదు. పలానా ఆయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు. అవును. అసలు అలాగైతే ఎన్ని సినిమాలు ఆడాలి. అంతేకన్నా. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్, డ్రైవర్ కొడుకు యాష్ ఇవాళ కన్నడ సూపర్ స్టార్. అవును. కరెక్ట్. చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్. అవును. ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు, ఎంతోమందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా. అరే ఎవడైనా ఒక ఇస్త్రీ చేసుకునేవాడి పిల్లాడైనా, ఆర్టీసీ రిక్షా దొక్కేవాడి పిల్లాడైనా, ఒక చిన్న ఎంప్లాయీ పిల్లాడైనా, ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా, చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు, ఒక 2000 కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు, పైకి రావచ్చు అంటానికి. ఎట్లొస్తాం రా మనం, మన రానివ్వరు రానే వాళ్ళకి. నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంట, నాన్న మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ధైర్యాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి భరోసా ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్. మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి, కేంద్ర మంత్రి పదవి చేశారు, అన్ని చేశారు. ఈ మనకి మన స్టైల్కి నచ్చదరా అన్నాడు. షర్ట్ తిప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు. ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు. అవును. ఇంటర్వ్యూలు చెప్పారు కూడా, నాదేని ప్రపంచం నేను ఎన్నిసార్లు అనిపిస్తుందో. అమ్మ మనం 15 సంవత్సరం వచ్చాం, నాకు ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చా కదన్నా. నేను 16 సంవత్సరం ప్రేమకైతే యాక్ట్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాళ్ళు, మీరు ఆంధ్రజ్యోతిలో దీంట్లో రిపోర్టర్గా ఉండేవాళ్ళు. అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు. అప్పటి నుంచి మీరు అంటే దాదాపు 35 ఇయర్స్ 36 ఇయర్స్ అప్పటి నుంచి చూస్తున్నా కదా. అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం, సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న. 1,00,000 కోట్లు ఉండొచ్చు అన్న, అవతలాడికి 1,00,000 కోట్లు ఉండొచ్చు. సినిమా హీరో, సినిమా డైరెక్టర్ వస్తే వాడు లేచి నుంచోవాల్సిందే. సక్సెస్ఫుల్ మనిషి వస్తే, ఎవడన్నా ఆయన మొన్న ఈ మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు, సినిమా హీరోలు నీ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు. ఆయనకి ఎంతో డబ్బు ఉంది, ఎంతో మంచోడు. కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది? సినిమా రంగం. సినిమా వాడండి అంటారు. సినిమా వాడు లేకపోతే జీవితం గడవదు. అవునా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.